Play a slow song. I'ma turn it up and then I'm gonna take it down. I'ma turn it up and then I'm gonna take it down. I'ma turn it up and then I'm gonna take it down. Play a slow song. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లలో మంచి ప్రైస్ సెగ్మెంట్లో ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ బెస్ట్ అన్నది ఈ రోజు నేను చెప్పబోతున్నాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్లో హెచ్డిఎఫ్సి కార్డ్ పైన డిస్కౌంట్ అనేది లభిస్తుంది 10%. టాపిక్ లేకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,000 నుంచి 10,000 మధ్యలో ఉన్నటువంటి ది బెస్ట్ మొబైల్స్ అనేవి నేను మీ ముందర ఉంచుతున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే కాదు, మొత్తం నేను చెప్పేటువంటి ఏ ప్రైస్ సెగ్మెంట్లో అయినా కూడా మీకు ఆ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫస్ట్ మొబైల్ రియల్మీ C11. 6,500 రూపీస్ ఈ మొబైల్ ఉంటుంది. 6.52 ఇంచెస్ డిస్ప్లే సైజు, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డ్యూయల్ కెమెరాలో మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. 2GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ మీకు లభిస్తుంది. ఇందులో సెకండ్ మొబైల్ పోకో C3. 7,500 రూపీస్ ప్రైజు, 6.43 ఇంచెస్ సైజు డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 3GB ఆర్ 4GB ర్యామ్ వేరియంట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ మీకు ఇందులో లభిస్తుంది. నెక్స్ట్ మొబైల్ రియల్మీ నార్జో 20A. ఈ మొబైల్ యొక్క ప్రైస్ 8,500 రూపీస్ ఉంటుంది. 6.52 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12 అంటే మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 3GB ఆర్ 4GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని మొబైల్స్ పైన దాదాపు ఈ 3 మొబైల్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం 11,000 బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే పోకో M2. ఈ మొబైల్ యొక్క ప్రైజ్ 10,500 రూపీస్ ఉంటుంది. 6.53 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్. దీని యొక్క అపేచర్ 2.2 అపేచర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని యొక్క అపేచర్ 2 అపేచర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఇందులో మీకు లభిస్తుంది. ఓన్లీ 6GB వేరియంట్ మాత్రమే మీకు ఇందులో ర్యామ్ వేరియంట్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9. దీని యొక్క ప్రైస్ 11,000 ఉంటుంది. 6.53 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని యొక్క అపేచర్ 1.79 అపేచర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెటప్తో వస్తుంది. దీని యొక్క అపేచర్ 2 అపేచర్తో ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో మీకు ఇది లభిస్తుంది. 3 ఆర్ 4GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది మీకు ఈ మొబైల్లో. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీకు 13,000 బడ్జెట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. పోకో M2 Pro. దీని యొక్క ప్రైస్ 13,000. 6.67 డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ వస్తుంది. 4 ఆర్ 6GB 2 వేరియంట్లు మీకు ఇందులో లభిస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో మీకు ఇది లభిస్తుంది. నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M21.
దీని యొక్క ప్రైస్ కూడా 13,000 ఉంటుంది. 6.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగా పిక్సెల్, సెకండ్ కెమెరా 5 మెగా పిక్సెల్, థర్డ్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగా పిక్సెల్ వస్తుంది. దీనిలో కూడా 4 or 6 GB ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఎగ్జినోస్ 7 ఆక్టా కోర్ 9611 ప్రాసెసర్ మీకు ఇందులో లభిస్తుంది. నన్ను అడిగితే పోకో M2 Pro అనేది యూత్కు బాగా సెట్ అవుతుంది. మీకు సామ్సంగ్ గెలాక్సీ M21 నార్మల్ యూజెస్కే యూజ్ చేస్తామన్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M21 కూడా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు యూత్కి అయితే పోకో M2 Pro, లేదంటే సిస్టర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇట్లా మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M21 అయితే ది బెస్ట్ చాయిస్ అవుతుంది. రెండు బెస్ట్ మొబైల్సే మీరు చూస్ చేసుకోవచ్చు. 15 నుంచి 16 ఆ రేంజ్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ M31s 6.5 ఇంచెస్ సూపర్ ఎమో ఎల్ఈడి డిస్ప్లే మీకు ఇందులో లభిస్తుంది. సామ్సంగ్ డిస్ప్లేల గురించి మనకు తెలిసిందే, చూడడానికి పిక్చర్ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 4 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగా పిక్సెల్, థర్డ్ కెమెరా 5 మెగా పిక్సెల్, ఫోర్త్ కెమెరా 5 మెగా పిక్సెల్. ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 32 మెగా పిక్సెల్ మీకు ఇందులో లభిస్తుంది. 6000 బ్యాటరీ మీకు ఇందులో లభిస్తుంది. ఎగ్జినోస్ 7 ఆక్టా కోర్ 9611 ప్రాసెసర్ మీకు ఇందులో ఉంటుంది. 6 GB or 8 GB ర్యామ్ మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ Note 9 Pro Max. ఎంఐలో కావాలంటే ఈ మొబైల్ అనేది ది బెస్ట్ మొబైల్. ఇప్పటికి కూడా మీకు 6.67 IPS LCD డిస్ప్లే ఉంటుంది. 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగా పిక్సెల్, ఫోర్త్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 36 మెగా పిక్సెల్ ఉంటుంది. మీకు ఇందులో 5020 mAh బ్యాటరీ లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఇందులో లభిస్తుంది. 6 GB or 8 GB ర్యామ్ మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. అందులో మీకు బాక్స్ లోనే 33 వాట్స్ చార్జర్, ఫాస్ట్ చార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఒకవేళ రియల్మీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే రియల్మీ నార్జో 20 Pro మొబైల్ కూడా మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ 50,000 మేబీ ఉండాలి అనుకుంటా. 6.52 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా 8 మెగా పిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగా పిక్సెల్, ఫోర్త్ కెమెరా 2 మెగా పిక్సెల్. ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్ ఉంటుంది. దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ఉంటుంది. 6 GB or 8 GB ర్యామ్ వేరియంట్ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కూడా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నన్ను అడిగితే రియల్మీ నార్జో 20 Pro తీసుకోవడం కంటే సామ్సంగ్ M31s ఆర్ Note 9 Pro Max ఈ మొబైల్స్ మీరు చూస్ చేసుకోవడం బెస్ట్. ఇంకొక 1000 or 500 యాడ్ చేసుకొని. నెక్స్ట్ 20 నుంచి 22, 23 ఆ రేంజ్ మధ్యలో మనం వెళ్ళినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M51 22,500 రూపీస్ ఈ మొబైల్ మీకు ప్రైస్ కట్ అవి ఏమో వస్తుంది. 6.7 డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 12 మెగా పిక్సెల్ ఉంటుంది. థర్డ్ కెమెరా 5 మెగా పిక్సెల్, ఫోర్త్ కెమెరా 5 మెగా పిక్సెల్. ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్ వస్తుంది. 6 GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. 7000 mAh బ్యాటరీ వస్తుంది. అందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీకు ఇందులో ఉంటుంది. సామ్సంగ్ మొబైల్స్ లో సాధారణంగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు అనేవి యూజ్ చేయరు. ది బెస్ట్ మొబైల్ అవుతుంది ఈ ప్రైస్ లో కూడా ఇది సామ్సంగ్ M51 గెలాక్సీ M51. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఈ రెడ్మీ K20 Pro కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 23,000 ఆ రేంజ్ లో ఏమో ఉండొచ్చు మేబీ. 6.39 ఇంచెస్ ఉంటుంది డిస్ప్లే సైజు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్సెల్ ఉంటుంది. 6 GB or 8 GB ర్యామ్ వేరియంట్ తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ మీకు ఇందులో లభిస్తుంది. నెక్స్ట్ రియల్మీ ఫోన్ కావాలి అనుకుంటే రియల్మీ 7 Pro కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో. 6.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది.
మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ మీకు లభిస్తుంది. 8GB ర్యామ్ వేరియంట్ మీకు అవైలబుల్గా ఉంది. 4500 mAh బ్యాటరీ మీకు ఇందులో లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మీకు ఇందులో మీకు లభిస్తుంది. నన్ను అడిగితే ది బెస్ట్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M51 అనేది నేనైతే చూస్ చేసుకుంటాను. మీ యూజెస్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఆల్ ఇన్ వన్ మొబైల్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ M51. ఇందులో 30,000 బడ్జెట్లో పిక్సెల్ 4M IQ మరియు IQ3 ది బెస్ట్ మొబైల్స్ అవుతాయి. కెమెరా మీ ప్రియారిటీ అయితే పిక్సెల్ 4A మీరు చూస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే IQ3 ది బెస్ట్ మొబైల్ అవుతుంది. వైర్లెస్ హెడ్ ఫోన్స్లో ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏది బాగుంటుంది అని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 1000 రూపీస్లో MI సోనిక్ బేస్ అనేవి ది బెస్ట్ హెడ్ ఫోన్స్ అవుతాయి. అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్కు పర్లేదు ఆ హెడ్ ఫోన్స్. నెక్స్ట్ వచ్చేసి 2000 బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే OnePlus Bullet Z ఈ మోడల్ వచ్చేసి 2000 రూపీస్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ హెడ్ ఫోన్స్ అనేవి మీకు చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో మీకు ఇవి 3000 రూపీస్ పడతాయి. ది బెస్ట్ అంటే ది బెస్ట్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా చెప్పగలను. మీరు మీ యూజెస్ని బట్టి మీరు చూసుకోండి.